పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిగా మారింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం సంతోషంగా ఉంది. స్థానిక మా కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశాం. అనుకోని అనారోగ్యం కుటుంబాన్ని కుంగతీసిన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలిచిందని లబ్ధిదారులు చెబుతూ ఉంటే చాలా ఆనందం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 11 కోట్లకు పైగా విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందించాం. ఇది పేద ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పడానికి గర్వపడుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా వైద్యం భారం కడుతున్నటువంటి ఆలోచనతో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటు లేనటువంటి వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి పేదలకు ప్రభుత్వం విరివిరిగా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఆర్థికంగా ఆ కుటుంబాలు చిత్తకల్లు పడిపోకూడదనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే 800 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అనేక మంది పేదలకు వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునేటువంటి వైద్యానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 12 కోట్ల రూపాయలతో విరివిరిగా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు 20 లక్షల రూపాయలతో దాదాపు 40 మంది బాధితులకు ఈ సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించడమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైనటువంటి సహాయక సిబ్బందిని కానీ డాక్టర్లు కానీ అలాగే మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర నుండి ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ వరకు ప్రతి ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమం, మౌలికంగా అనేక సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల పక్షాన వారి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరపున ఎవరైతే బాధితులను వాళ్ళందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.